డోర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. మనం కరెక్ట్ మెథడ్స్ ట్రిఫిల్స్ తెలుసుకుంటున్నాం. ఫుడ్ యొక్క కరెక్ట్ మెథడ్ గురించి గైడ్ లైన్ తెలుసుకున్నాం. శ్వాస యొక్క కరెక్ట్ మెథడ్ ఎలా చేయాలో ఒక చిన్న ఎక్సర్సైజ్ అని అనకూడదు, దీన్ని ఒక ప్రక్రియ యాక్టివిటీ. ఈ యాక్టివిటీని తెలుసుకుంటున్నాం. స్టెప్ 1 గురించి తెలుసుకున్నాం. ఈ స్టెప్ 1 లో ఏంటి, వెలకిల పడుకుంటూ ఫ్లాట్ సర్ఫేస్ మీద పొట్టుకు పైన నువ్వు మోయగలిగే బరువును పుస్తకం పెడతావు. నార్మల్గా బ్రీత్ చేస్తూ ఉంటావు. నీ చేతులు తల కింద వెనకాల పెట్టుకుంటావు, క్లాస్ప్ చేసి జస్ట్ ఆ పుస్తకం మూవ్మెంట్ అబ్జర్వ్ చేస్తుంటావు, నీ బ్రీత్ని అబ్జర్వ్ చేస్తుంటావు. ఇది 5 నిమిషాలు చేయి. గ్రాడ్యువల్గా 10 నిమిషాలకు పెంచు, పావు గంటకు పెంచు, నీ ఓపిక బట్టి 1 అవర్ దాకా కూడా చేయొచ్చు. బట్ హర్రీగా వద్దు. హర్రీగా హాఫ్ అన్ అవర్ అటెంప్ట్ చేసి మొదటి రోజు 2 రోజులు మానే. The step should be practiced for 10 minutes a day, gradually increasing this time by 5 minutes. నార్మల్గా రికమెండ్ చేస్తున్న గైడ్ లైన్ ఏంటి అంటే 10 మినిట్స్తో స్టార్ట్ చేస్తుంటారు. నెమ్మదిగా 5 మినిట్స్ చొప్పున ఇంక్రీజ్ చేస్తుంటారు. ప్రతి 15 రోజులకి 5 నిమిషాల చొప్పున యాడ్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఎవరీ రైట్ టిల్ యూ కెన్ డూ ఇట్ ఫర్ హాఫ్ అన్ అవర్. సో హాఫ్ అన్ అవర్ అనేది ఓ రకంగా మినిమం మాట. అది వితౌట్ బుక్ తర్వాత బుక్ రిప్లేస్ చేసేసి సేమ్ అలాగే లేనప్పుడు కూడా సేమ్ అలాగే జరిగేట్టుగా చేయాలి. డూ ఇట్ సిట్టింగ్, బుక్ కూర్చొని అదే టైప్ లో శ్వాసించడం ట్రై చేయాలి. డూ ఇట్ స్టాండింగ్, కూర్చొని కూడా సేమ్ అలాగే ట్రై చేయాలి. అండ్ డూ ఇట్ వాకింగ్, నడుస్తూ చేయాలి. సో నీ 3 స్టెప్ బ్రీదింగ్ ఎలా ఉండాలంటే, నువ్వు ఎలాంటి స్టేట్ లో ఉన్నా, కొనున్నా, కదిరి పడుకున్నా, వచ్చున్నా, నడుస్తున్నా, ఇలాగా అదే కంటిన్యూట్గా దాన్ని ప్రాక్టీస్ ఇవ్వాలి. సో స్లోలీ డూ ఇట్ హోల్ డే, లెట్ ఇట్ సీజ్ టు బి న్యాచురల్ వే ఆఫ్ బ్రీదింగ్. సో ఇది 10 సంవత్సరాలైనా పట్టండి, కానీ రీఎస్ఆర్బి చాలా ఇంపార్టెంట్. సో స్లోగా అది ఏమంటే నెమ్మదిగా 1 అవర్ కొంచెం కొంచెం పెంచుకుంటాడు, కొంచెం కొంచెం పెంచుకుంటాడు. ప్రతి స్టేజ్లోనూ నువ్వు ఇదే చేస్తున్న పొజిషన్ వచ్చి అరైవ్ అయిన తర్వాత పెంచుకుంటాడు. సో 24 అవర్స్ నీ బ్రీదింగ్ 3SRB నడుస్తుండాలి, ఫస్ట్ స్టెప్ నడుస్తుండాలి. యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ అన్కాన్షియస్లీ బట్ కరెక్ట్లీ. నువ్వు అన్కాన్షియస్ గా ఇంకా అది శరీరానికి ఆ ప్యాటర్న్ అలవాటు అయిపోవాలి. శరీరానికి ఆ ప్యాటర్న్ అలవాటు అయిపోవాలి. డోంట్ బి హర్రీ. ఇక్కడ మటుకు అలవాటు అయిపోవాలని హర్రీ పడదు. ఎందుకంటే చెప్పాను కదా, నువ్వు హర్రీ పడ్డావంటే 2 నష్టాలు జరిగిపోతాయి. ఏం జరుగుతాయి, స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ కావాలని చెప్పి దాని వెనకాల పరిగెడితే నీకు సిట్యుయేషన్స్ వెంట పడ్డాడుతావు. వెంటనే ఎంతూసియాసం పోతుంది, హైపర్ సెన్సిటివిటీ పోతుంది, ఆటోమేటిక్గా నువ్వు వదిలేస్తావు. ఈ వదిలేసే ముందు నువ్వు బలవంతంగా నీ యొక్క విల్ పవర్ వాడి దాన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తావు. ఆ ప్రయత్నంలో నీ విల్ పవర్ పడిపోతుంది. అందుకోసమని హర్రీ అవ్వక్కర్లేదు. జస్ట్ మనం అర్థం చేసుకోండి, ఇలా చేయాలనేది టైం పట్టనండి, ఏం పర్వాలా. బట్ కానీ 3 స్టెప్ లో మొదటి స్టెప్ ని మొత్తం మాస్టరీ చేయాలి. సెకండ్ స్టెప్ లోకి వెళ్తాం. సెకండ్ స్టెప్ ఏమిటాయి అంటే, స్టాండ్ నియర్ ఏ వాల్ బట్ నాట్ టచింగ్ ఇట్. ఒక వాల్ దగ్గర ఉంచండి, కానీ వాళ్ళని ఏమి బ్యాక్ టచ్ అవ్వకూడదు. మామూలుగా దగ్గర ఉండండి. విత్ యువర్ బ్యాక్ టు ద వాల్, నీ బ్యాక్ వాల్ వైపు ఉండేట్టుగా. బ్రీత్ యాజ్ ఇన్ ఫస్ట్ స్టెప్ లాగానే బ్రీత్ చేయండి. యాజ్ యూ బ్రీత్ ఇన్, రైజ్ యువర్ హ్యాండ్స్ అబోవ్ యువర్ హెడ్ సో దట్ బ్యాక్ ఆఫ్ ద పామ్స్ టచ్ ద వాల్. సో నువ్వు ఫస్ట్ స్టెప్ ఎలా ఉందో అలాగా గాలి పీలుస్తూ నెమ్మదిగా చేతులు ఇలా మూవ్ చేస్తూ, చేతుల్ని స్ట్రైట్ గా పెట్టి, చేతుల్ని కింద నుండి స్ట్రైట్ గా పైకి ఇలా మూవ్ చేసుకుంటూ, చేతుల్ని పైకి ఇలాగా గ్రాడ్యువల్ గా మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి స్ట్రైట్ లైన్ లో. చేతులు పైకి వెళ్తున్నప్పుడు ఆ చేతుల యొక్క బ్యాక్ సైడ్ పామ్ ఉంటుంది కదా, అది వాళ్ళకి టచ్ అయ్యేదాకా వెళ్తాం. యాజ్ యు లోవర్ యువర్ హెడ్స్, బ్రీద్ అవుట్. ఇది స్లోగా చేయాలి. మళ్ళీ బ్రీద్ అవుట్ చేస్తూ చేతులు మళ్ళీ హ్యాండ్స్ కిందకి తీసుకొచ్చేస్తాం. సో చేతులు మూవ్ చేస్తూ చేతుల పైకి మూవ్ చేస్తూ గాలి పీల్చడం, చేతులు కిందకి మూవ్ చేస్తూ గాలి వదలడం. డు నాట్ హోల్డ్ బ్రీత్ అట్ ఎనీ స్టేజ్. ఏ స్టేజ్ లోనూ బ్రీత్ ను హోల్డ్ చేయొద్దు. ఇన్ ది స్టెప్ we fill in the lower chest as well as the higher chest. ఇక్కడ ఈ ప్రక్రియలో మనం అంతకుముందు స్టెప్ 1 లో ఓన్లీ
లోయర్ లోబ్స్ ఆఫ్ చెస్ట్ లోనే గాలి నింపడం జరిగింది. ఈ ప్రక్రియలో ఏంటంటే హయ్యర్ లోబ్స్ కూడా నిండుతాయి. హయ్యర్ చెస్ట్ ఆఫ్టర్ ద లోయర్ చెస్ట్ ఈజ్ రైజ్డ్. ఇక్కడ లోయర్ చెస్ట్ రైజ్ అయిన తర్వాత హయ్యర్ చెస్ట్ లో కూడా గాలి నింపడం జరుగుతుంది. ఇది క్లియర్ గా మీకు విజిబుల్ అవుతుంది కూడా శరీరంలో. టూ సిమిలర్లీ హ్యాస్ డన్ from step 1 to cease to be normal breath. సేమ్ తర్వాత సఫిషియంట్ డేస్ చేసిన తర్వాత అంటే 1 అవర్ ఈ ప్రాక్టీస్కి వచ్చేదాకా ఇక్కడ కూడా అంతే 15 నిమిషాలతో మొదలెడతావు, 10 మినిట్స్ మొదలెడతావు, నెమ్మదిగా 5 మినిట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తావు. అలాగా 1 అవర్ హాఫ్ అన్ అవర్ మినిమము, అట్లీస్ట్ 1 అవర్ మ్యాక్సిమం రీచ్ అవుతావు. తర్వాత దీన్ని కూర్చొని చేయడానికి ట్రై చేస్తావు, పడుకొని చేయడానికి ట్రై చేస్తావు, నెమ్మదిగా వాకింగ్ చేస్తూ ట్రై చేస్తావు. సో ఇలాగా సెకండ్ స్టెప్ కూడా మాస్టరీ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ స్టెప్. సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఏమిటంటే బ్రీతింగ్ సంబంధించింది. ద టూ స్టెప్స్ కంబైన్డ్, ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ కంబైనింగ్ జరుగుతుంది ఇక్కడ. మీన్ దట్ వీ బ్రీద్ అండ్ ఎక్స్పాండ్ ద లోవర్ లిప్స్ అండ్ ద టాప్ లిప్స్ ఆల్సో, బోత్ సైమిల్టేనియస్లీ. రెండు సైమిల్టేనియస్ గా లోవర్ లిప్స్ రెండు ఎక్స్పాండ్ చేసేట్టుగా సైమిల్టేనియస్ గా జరుగుతుంది. ఆఫ్టర్ 12 months 3SRP our whole body will appreciably change. 12 నెలలు 3SRP కనుక కంటిన్యూ అయినట్లయితే నువ్వే నీ బాడీలో మార్పులు నువ్వే గమనిస్తావు. ఇఫ్ యు ఆర్ డూయింగ్ కరెక్ట్లీ we will get a deep long outgoing breath every 15 to 12 breath in early stage. సో కరెక్ట్ గా మీరు 3SRP చేస్తుంది లేదా అనేది అంటే బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత చేయాల్సిన పని ఇది. ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే మీ ప్రతి 15 లేదా 12-15 మధ్య, 12, 13, 14, 15 వీటి మధ్య ఈ బ్రీత్ ఉందే, ఆ బ్రీత్ వెరీ లాంగ్ అండ్ డీప్ అవుట్ న్యాచురల్ గా వస్తుంటుంది. మామూలుగా మనకి గాలి పీల్చి వచ్చినప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తే ఏదో బ్రీత్ ఒకటి గాలి ఎక్కువ వస్తుంటుంది, తక్కువ వస్తుంటుంది. బట్ later which is perfected it shall be at 9th breath. అది 9th breath కి లాంగ్ అండ్ డీప్ వచ్చేట్టుగా మారుతుంది. అబ్జర్వ్, ప్రాక్టీస్, రిపీట్ అండ్ చెకప్. ఇది అబ్జర్వ్ చేస్తుండాలి, ప్రాక్టీస్ చేస్తాను, రిపీట్ చేసి చెప్తూ ఉండాలి. సో దేర్ ఫోర్ ఇది టెస్టింగ్ కి. అదర్వైజ్ 3SRP మళ్ళీ రిపీట్ చేస్తుండాలి, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, ఇంకా ఎక్కడ కరెక్ట్ చేయాలో కరెక్ట్ చేస్తుండాలి. ఇదనమాట. ప్యాస్టనింగ్ కాదు, రూల్స్ ఫ్రేమ్ చేసుకోవద్దు, నిర్ణయాలు తీసుకోవద్దు. అది మళ్ళా చెప్తున్నాను. సో కరెక్ట్ మెథడ్స్ ఎప్పుడు చేసినా శరీరంలో శరీరం యొక్క రెసిలియన్స్ విత్ ఇన్ లిమిట్స్ లో చేస్తుండాలి. రెసిలియన్స్ కెపాసిటీ అంటే ఏమిటి? మార్పుకి తగ్గడంగా తను మార్పు చెందటం, అడాప్ట్ అవ్వటం. ఈ శరీరానికి ఉంది ఆల్రెడీ, అది మనసుకు ఉంది. బట్ కానీ నోటీసబుల్ డిఫరెన్స్ దాటి నువ్వు చేంజ్ గనక చేసినట్టయితే అది ఒప్పుకోదు. అదనమాట తేడా. సో రైట్, ఇలా గ్రాడ్యువల్ గా 3SRBతో నీ బ్రీదింగ్ కూడా కరెక్ట్ చేయాలి. బ్రీదింగ్, ఫుడ్ రెండు ప్రాక్టీసెస్ నెమ్మదిగా నడుస్తూ ఉండాలి. కరెక్షన్ ప్రాక్టీస్ ఎప్పుడైతే ఈ రెండు కరెక్ట్ అవుతున్నాయో ఆటోమేటిక్ గా నీ యొక్క ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ కూడా మారటం మొదలవుతుంది. సో ఈ రెండు కదా, ఈ రెండు ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ డిసైడ్ చేస్తాయి. మళ్ళీ ఈ 3 ప్యాటర్న్లు నీ స్లీప్ ప్యాటర్న్ ని డిసైడ్ చేస్తాయి. ఈ 4 ప్యాటర్న్లు నీ యొక్క సెక్షువల్ అండ్ సెన్సెస్ ఇంటెలిజెన్స్ అనే ప్యాటర్న్ ని డిసైడ్ చేస్తాయి. ఇలా ప్యాటర్న్ మొత్తాన్ని సరి చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఒక వీడియోలో ఇది వీడియో కింద తీసి ఈ 3SRB ఫిజికల్ గా చేస్తుంటే ఎలా ఉంటుంది అనే వీడియోని